దివ్యాత్మ స్వరూపులారా, శివానంద లహరి సత్సంగానికి స్వాగతం. మనం గత 20వ శ్లోకంలో మన మనస్సుని ఒక వానరంతో, ఒక కోతితో పోల్చి చెప్పారు. అయితే కోతితో పోల్చి చెప్పినప్పటికీ ఆ కోతికి కూడా ఒక సార్థకతని కలిగించాలి అని భక్తి అనేటటువంటి తాడుతో స్వామి నీ అధ్యయనం చేసుకో, నీ పాదాలకి కట్టేసుకో. నీవు తిరుగుతూ ఉంటే నా మనస్సు అనేటటువంటి కోతి నిన్ను అనుసరిస్తూ ఉంటుంది. నాకు నిశ్చింత, నీకు నిశ్చింత అని చెప్పినటువంటి ఆచార్యస్వామి వారు ఈ 21వ శ్లోకంలో మనస్సుని ఒక గుడారంగా పోలుస్తూ, ఆ గుడారంలో స్వామి నీవు ఒక్కడివే కాదు సుమా, సపరివారంగా అందరూ వేంచేయాల్సింది అని ఆహ్వానిస్తున్నారు ఈ శ్లోకంలో. ధృతిస్తంభాధారాం దృఢగుణ నిబద్ధాం సగమనాం విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస సన్మార్గఘటితాం స్మరారే మచ్చేతః స్ఫుటపటకుటీం ప్రాప్య విశదాం జయస్వామిన్ శక్త్యా సహ శివగణైః సేవిత విభో. జయస్వామిన్ శక్త్యా సహ శివగణైః సేవిత విభో అన్నారండి. హే స్వామి, స్మరారే స్వామిన్ శివ విభో, ఓ కామహరి ప్రభో శివంకర, సర్వవ్యాపక అంతర్యామి, ధృతి స్తంభాధారాం, ధైర్యము అనేటటువంటి స్తంభమును ఆధారంగా కలిగి ఉన్నటువంటిది. అంతేకాదు దృఢగుణ నిబద్ధాం, పటిష్టములైనటువంటి త్రాళ్లతో బాగా గట్టిగా కట్టబడినటువంటిది. అంతేకాదు సగమనాం, మనం ఎక్కడికైనా సరే తీసుకుని వెళ్ళిపోవచ్చు, చాలా తేలిగ్గా ఉంటుంది. అలా తీసుకుని వెళ్ళడానికి వీలైనటువంటిది. విచిత్రం, చిత్ర విచిత్రమైనటువంటిది. పద్మాఢ్యాం, పద్మాకృతిలో ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది, చాలా సౌకర్యంగా ఉంటుంది. అంతేకాదు ప్రతి దివస సన్మార్గ ఘటితాం, అది రోజుకో రకంగా దాన్ని మనం చక్కగా నిర్మించుకోవచ్చు, ఎలా కావాలంటే అలా నిర్మించుకోవచ్చు. విశదాం, చాలా శుభ్రంగా ఉంటుంది, చాలా స్పష్టంగా నిర్మలంగా ఉంటుంది. ఇంతకు ఏమిటి అంటావా స్వామి? మచ్చేతః, నా మనస్సు. మత్ చేతః, నా మనస్సు. అది ఎలా ఉంటుంది? స్ఫుటపట కుటీం అన్నారండి, డేరా అన్నారు. దాన్ని మనకి ఇవాళ చెప్పాలి అంటే ఒక దాన్ని ఏమంటారు, టెంట్ హౌస్ అంటాను చూడండి. టెంట్ని తీసుకెళ్ళి మనం ఎలాగైనా వేసుకోవచ్చునండి. అలా ఈ రకంగా నా మనస్సు అనేటటువంటిది టెంట్ హౌస్ వంటిది. అంచేత స్ఫుటపట కుటీం, డేరాను అని చెబుతూ గణైః సేవిత సన్, నీవు ఎలా వేంచేయాలంటే స్వామి నా ఈ మనస్సు అనేటటువంటి ఈ డేరాలోకి, ఈ గుడారంలోకి, అంటే ప్రమథ గణ సేవితుడవై. నీకు చాలామంది గణాలు ఉన్నారు, రుద్రగణం, శివగణం, ఇటువంటి గణాలన్నింటితో సహా నీవు రావాలి. అంతేకాదు సుమా, శక్త్యా సహ ప్రాప్య, మా అమ్మ ఉందే, మా అమ్మను విడిచి నీవు లేవు, నిన్ను విడిచి మా అమ్మ లేదు. ఏమిటి? శక్తిని విడిచి శక్తము లేదు, శక్తము లేక శక్తి లేదు. అటువంటి శక్తితో పాటుగా నీవు ఆ గుడారంలో ప్రవేశించి జయ, విజయంగా ఉండు, వైభవంగా ఉండు, వైభవంగా నీవు ఆనందంగా ప్రకాశించు స్వామి అన్నారండి. ఎంత చక్కని భావం అండి ఇది. అంటే మనకెవరికి ఈ రకపు ఆలోచనలు రావండి. సరే, మనస్సు అనేటటువంటిది కోతితో పోల్చుకుంటాము, ఆ కోతిని మనం నిగ్రహించలేక బాధపడుతూ ఉంటాము. కానీ భక్తి అనే తాటితో స్వామికి సమర్పించేస్తే స్వామి తన అధీనంలో ఉంచుకుంటాడు అనేటటువంటి ఆలోచన మనకి రాదు కదండి. ఆచార్యస్వామి వారికి వచ్చింది. అంతేకాదు కోతి అన్నప్పుడు వెంట తిరుగుతుందే తప్ప దానిలోకి ఏమీ వెళ్ళలేదు. అందుచేత అటువంటి ఆ మనస్సుని ఇక్కడ ఒక గుడారంతో పోల్చి
ఒక టెంట్ హౌస్గా పోల్చి, ఇదిగో స్వామి నువ్వు వెంట తీసుకుని వెళ్ళిపోవచ్చు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తుంది. అంతేకాదు ఎప్పుడు ఒకే రీతిగా అనేది కానే కాదు, అది మారిపోతూనే ఉంటుంది. మనస్సు మారుతుంది కదా. అంచేత మారిపోయేటటువంటి ఈ మనస్సు అనే గుడారాన్ని నీకు ఎలా సౌకర్యంగా కావాలో అలాగ నీకు మలచబడుతుంది. నీవు ఎలా అనుకుంటే అలా మలచబడుతుంది. పద్మాకృతిలో ఉంటుంది. ఆ పద్మంలో నీ ఒక్కడివేనా? మా అమ్మతో సహా. మా అమ్మ నీవేనా? ఓహ్, నీకు చాలామంది గణాలు ఉన్నారు, ప్రమథ గణాలు ఉన్నవి. వీళ్ళందరితో పాటుగా వేంచేయాల్సింది అని అంటున్నారండి. ఇది ఎంత చక్కని ఆలోచన అండి, ఇది ఎంత చక్కని ఉపాయం అండి మన మనస్సుకి. ఇక్కడ మనం విషయాన్ని వివరించుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. ఏమిటిక్కడ అని మనం ఆలోచన చేస్తే, ఏ భక్తుడైనా ఏదో ఒక రీతిగా భగవంతుడితో సంబంధం పెట్టుకోవాలండి. ఆ పెట్టుకున్న సంబంధంలో అక్కడ ఒక మాధుర్యం ఉంటుంది, ఒక విడదీయరానటువంటి ఒక అనుబంధం ఉంటుంది. అంతేకాదు పని ఏం చేసినా మనస్సు మాత్రం పరమాత్మ మీద ఉంటుందండి. ఇక్కడ ఏం చెబుతున్నారు అంటే, గుడారానికి ఒక స్తంభం ఉండాలి కదా, మూల స్తంభం. దాన్ని నిట్రాడు అని అంటుంటారండి. ఆ మధ్యలో స్తంభం ఉంటే ఆ స్తంభం మీదే ఆంచి మిగిలిందంతా గుడారం కావచ్చు, లేదా అది ఏదైనా టెంట్ కావచ్చు, అది నిలవడానికి వీలుగా ఉంటుంది. ఎప్పుడైతే అది మధ్యలో పెట్టి చుట్టూరు 4 వైపులా తాళ్లతో బాగా లాగి బిగించి చుట్టూరు మేకులు వేసి దాన్ని కడుతూ ఉంటారు. అంతేకాదు మరలా అక్కర్లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తాడండి, మేకులు తీసేస్తాడు, తాడు విప్పేస్తాడు, మళ్ళీ దాన్ని మడత పెట్టేస్తాడు, చంకలో పెట్టుకుని వెళ్ళిపోవచ్చునండి. అలా ఆ రీతిగా నా ఈ మనస్సు అనేటటువంటిది కూడా నీకు ఉపయోగపడుతుంది స్వామి అని అంటూ, నా ఈ మనస్సు మురిగ్గా ఉంటే నేను ఎలా వాడతాను అని అనుకుంటావా స్వామి? మురికిగా లేదు. ఎందుకని? నిన్ను శివా అనేసరికే నా మనస్సుకున్నటువంటి మాలిన్యమంతా పోయింది. నీళ్లల్లో ముంచితే ఏమవుతుంది? శుద్ధమవుతుంది కదా. అలా నీ నామం అనేటటువంటి గంగలో, నామ గంగలో, జ్ఞాన గంగలో ముంచేసరికి అది శుద్ధమయ్యింది. అంచేత విశదాం చేత స్ఫుట పటకుటీం అన్నారండి. విశదాం చాలా శుభ్రంగా ఉంది, చాలా స్పష్టంగా ఉంది. అటువంటి స్పష్టంగా శుభ్రంగా ఉన్నటువంటి నా ఈ మనస్సు అనేటటువంటి వస్త్ర కుటీరం, దాన్నే గుడారం అని అన్నాం కదా, అటువంటి దాన్ని నీవు స్వీకరించాల్సింది. ఎందుకంటే మనస్సు చిత్తము ఎప్పుడు శుద్ధమవుతాయి అంటే, చిత్తశుద్ధ్యర్థం కర్మాణి. నీవు ఏ కర్మ చేసినా భగవదర్పణ బుద్ధితో చేస్తే అప్పుడు ఆ చిత్తము పరిపక్వం అవుతుందండి, అంటే శుద్ధమవుతుందండి. పాకశుద్ధి లేని పాకమేళ, చిత్తశుద్ధి లేని శివపూజలేలా అంటారే, అలాగే ఇక్కడ చిత్తశుద్ధి లేకుండా ఎంత చేసినా అది వృధా అయిపోతుందండి. చిత్తాన్ని ఎప్పుడైతే మనం శుద్ధం చేసుకున్నాం, ఎలా శుద్ధమవుతుంది అంటే, నీవు ఏ కర్మ చెయ్యి, యజ్జత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవ ఆరాధనం అన్నారే. ఏ కర్మ చేసినా ఇందాక చెప్పుకున్నామే, అంతటా ఉన్నది అతడే, అష్టమూర్తులుగా ఉన్నటువంటిది అతడే. మనస్సా నీవు ఏదైనా చెయ్యి, ఎక్కడికైనా వెళ్ళు, ఏ డ్యాన్స్ అయినా చెయ్యి, ఎలాగైనా తిరుగు, ఎక్కడ తిరిగినా ఉన్నది ఎవరు? పరమేశ్వరుడు, పరమేశ్వరుడు, పరమేశ్వరుడు అనేటటువంటి జ్ఞానాన్ని అందించినప్పుడు ఏమవుతుందండి? ప్రతి కర్మ పరమేశ్వరార్పణమవుతుంది, పరమేశ్వరుని కోసమే. మత్కర్మకృతు మత్పరమః మద్భక్తః సంగవర్జితః అని గీతలో చెప్పాడే. అంచేత భగవంతుడి కోసం కర్మలు చేయడం ద్వారా ఏమవుతుంది? చిత్తము శుద్ధమవుతుంది. అప్పుడే అది విశదమవుతుంది, విస్పష్టమవుతుంది, శుద్ధమవుతుంది. అటువంటిది ఏమిటిక్కడ? దృఢ గుణ నిబద్ధం అన్నారండి. మరి ఈ మనస్సుకి సాత్విక గుణము ఉంటేనే దృఢమైనటువంటి ఒక రాటగా ఉంటుందండి. ఆ రాట ఉన్నప్పుడు ఎలా ఒక గుడారాన్ని వేస్తే పడిపోకుండా ఉంటుందో, మధ్యరాట దృఢంగా ఉన్నప్పుడు చుట్టూ లాగినటువంటి ఆ తాళ్ళు లాగి మేకులకు వేసి కట్టినప్పుడు అది ఎగిరిపోకుండా ఉంటుంది, లోపల మనం ఉన్నప్పుడు మన మీద పడిపోకుండా ఉంటుంది. అలానే ఇక్కడ కూడా సాత్విక గుణంగా ఉన్నటువంటి నా ఈ మనస్సుని
శుద్ధ సత్వం చేసి స్వామి నీకు నేను సమర్పిస్తున్నాను, అయ్యో ఇదేమైనా పడిపోతుందేమో అని అనుకోవద్దు. ధృతి సా పార్థ సాత్వికి అని మనకి గీతలో కూడా సాత్విక ధృతి, రాజసిక ధృతి, తామసిక ధృతి అని చెబుతారండి. రాజసిక ధృతి, తామసిక ధృతిలో అతి స్థిరంగా ఉండదండి. ఎవరో మనల్ని మెచ్చుకుంటారు కదా అని ఏదో చెయ్యడం అండి. ఏదో ధృతి ఉంటుందే తప్ప అది కోపం వస్తే అది పోతుందండి, ఎవరో ఏదో అన్నారంటే అది పోతుందండి. సాత్విక ధృతి మాత్రం స్థిరంగా ఉంటుందండి. ధృత్యా యయా ధారయతే మనః ప్రాణేంద్రియ క్రియా యోగేన వ్యభిచారిణ్య ధృతి సా పార్థ సాత్వికి అని గీతలో చెబుతారు కదా. అంచేత యోగము అంటే చిత్తవృత్తిని నిరోధించడమే. ఈ చిత్తవృత్తి నిరోధం ఎలా జరుగుతుంది అని అంటే ప్రాణాన్ని కుంభించి చెయ్యడం అనేటటువంటిది కూడా తాత్కాలికమండి. కానీ ఈ చిత్తానికి ఆధారము ఎవరు, ఈ చిత్తానికి కారణము ఎవరు అని యోచించినప్పుడు చైతన్యము అని తెలుస్తుందండి. ఆ చైతన్య స్వరూపుడే పరమేశ్వరుడు అని తెలుస్తుంది. అటువంటి ఆ పరమేశ్వరుడి గురించి నీవు ఏ కర్మ చేసినా పరమేశ్వరార్పణంగా చేసినప్పుడు శుద్ధమైనటువంటి నీ ఆ మనస్సు గుడారమవుతుంది. అంటే బయట ఉండడం కాదు సుమండి పరమేశ్వరుడు, పరమేశ్వరుణ్ణి తనలో పెట్టుకోవడం, తన లోపలికి స్వీకరించడం. ఇక్కడ మనము శ్రీకాళహస్తి శ్రీ గురించి మనం చెప్పుకుందామండి. ఒక సాలెపురుగండి. మనకి ఆలోచిస్తేనండి మానవ జన్మే అక్కరలేదండి, ఏ జన్మైనప్పటికీ కూడా ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం, భగవంతుణ్ణి ప్రేమించడము, అర్చించడము అనేటటువంటిది వాటి విషయాల్లో కొన్నింటిలో మనం ఆలోచన చేస్తే సిగ్గుపడాలండి, ఆశ్చర్యపడతామండి. ఒక సాలెపురుగు ఏం చేసింది, ఎక్కడో అరణ్యంలో ఉన్నటువంటి ఒక శివలింగానికి చక్కగా చుట్టూ ప్రాకారాలు కట్టిందండి కొన్ని రోజులకి. ఎందుకంటే సాలెపురుగును మనం చూస్తామండి, ఒక 2 రోజులు 3 రోజులు ఊరుకుంటే అక్కడ చక్కగా ఈ పక్క గోడకి ఆ పక్క గోడకి కలిపి ఒక గూడు అల్లేస్తుందండి. ఎంత పర్ఫెక్ట్గా అల్లుతుందండి. ఎక్కడ తక్కువ ఎక్కువ లేకుండా, ఎక్కడ ఎంత గ్యాప్ ఉండాలి, ఎక్కడ ఎన్ని రౌండ్లు రావాలి, ఎన్ని రౌండ్లకి మరలా ఎంత నిలువు తీగ రావాలి, ఎవరు నేర్పారండి? అదిగో అటువంటి ఆ సాలెపురుగు పరమేశ్వరుడికి చుట్టూ ప్రాకారం కట్టిందండి, అంటే కాంపౌండ్ వాల్. ఆ తర్వాత కొన్ని రోజులకి మరలా మందిరం కట్టిందండి. ఆ తర్వాత కొన్ని రోజులకి మండపం అండి. ఆ మండపానికి ముందుగా మరలా ఒక ధ్వజస్తంభము, ఆ మండపానికి లోపల గర్భగుడి, ఆ గర్భగుడికి ముందుగా అంతరాలయం, అలానే భక్తులు ప్రదక్షిణం చెయ్యడానికి వీలుగా ఆ ప్రదక్షిణానికి అవకాశం ఇస్తూ అక్కడ ఒక గోడ, ఇలా మొత్తం ఒక శిల్పి ఎంత సక్రమంగా సమగ్రంగా సంపూర్ణంగా ఒక దేవాలయం కడతాడో అలా తాను ఒక్కతే మొత్తం ఏ శివలింగము ఉన్నదో ఆ దేవునికి, ఆ దేవదేవునికి, ఆ మహాదేవునికి ఒక చక్కని మందిరం కట్టిందండి. ఈ కట్టినటువంటి మందిరంలో ఉన్నటువంటి స్వామిని చూస్తూ మురిసిపోతూ ఉందండి. ఇలా పాపం చాలా రోజుల వరకు సమయాన్ని తీసుకుని చక్కగా మందిరం పూర్తయ్యింది. ఆ స్వామిని చూస్తూ నమస్కరిస్తుంది, ధ్యానిస్తుంది, సంతోషిస్తుంది. ఎప్పుడూ కాలం ఒకే రీతిగా ఉండదు కదండి. అంతేకాదు మరి పరీక్షలు వస్తాయి కదండి. ఎవరికి పరీక్షలు అంటే చదువుకునేవాడికి పరీక్షలండి. ఆవారాక కాదండి, రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడే వాడికేమీ పరీక్షలు ఉండవండి. చాలామంది అనుకుంటూ ఉంటారండి, అయ్యో మాకు ఎన్ని కష్టాలోనండి ఇన్ని పరీక్షలండి. భక్తుడు ఎవడో వాడికి పరీక్షలండి, భుక్తుడికి కాదండి పరీక్షలు. ఎవరు స్వామిని ఆశ్రయిస్తారో, ఎవరు నీతిగా నిజాయితీగా ధర్మంగా న్యాయంగా జీవించాలనుకుంటారో వాళ్ళకి పరీక్షలండి. మిగిలినటువంటి వాళ్ళకి ఏమి పరీక్షలు ఉండవండి, అన్నీ పాసలేనండి, అన్నీ ఒకేసారి వస్తుందండి అదంతా. ఇక్కడ పాపం ఈ సాలెపురుగు ఇలా ధ్యానిస్తూ సంతోషిస్తూ ఉన్నటువంటి సమయంలో ఒకరోజు ఎవరో వచ్చి దీపం వెలిగించారు.
ఆ వెలిగినటువంటి ఆ దీపం కాస్త మంట ఎక్కువై పాపం తాను కట్టినటువంటి మొత్తం ఆ మందిరం అంతా కాలిపోయిందండి. చూసి చాలా బాధపడుతుంది. ఏం చేసేది? అయ్యో, ఎంత సమయం తీసుకుని ఇంత నేను నిర్మించుకున్నాను నా స్వామి కోసం, నా స్వామి కూడా సంతోషించాడే, కానీ ఏమిటి ఈ దీపం ఎంత పని చేసింది, నేను ఊరుకుంటానా, ఈ దీపాన్ని నేను మింగేస్తాను అని ఒక్కసారి ఆ ఆవేదనలో ఏమీ దిక్కు తోచకపోతే ఆత్మహత్య చేసుకుంటారు. అలా ఈ సాలెపురుగు కాస్త ఆ దీపాన్ని మింగేద్దాము, మింగేస్తే నేను కాలిపోతానని నాకు తెలుసు, నేను కాలిపోయినా పర్వాలేదు, ఇంకెందుకు నా ఈ బ్రతుకు, స్వామికి ఇంత దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మందిరం కడితే ఆ మందిరం కాస్త ఈ దీపం కాల్చేస్తే ఇక నా బ్రతుకెందుకు, నేను కూడా కాలిపోవాల్సిందే అని ఆ దీపాన్ని మింగుదామని వెళుతూ ఉంటే అంతలో ఒక చల్లని హస్తం, ఒక దివ్య హస్తం వచ్చి ఆ సాలెపురుగును పట్టుకుందండి. ఎవరిది హస్తము అంటే స్వామి హస్తం అండి, పరమేశ్వర హస్తం అండి. నీవు బాధపడవద్దు, చాలా సంతోషము, నీకేం వరం కావాలో కోరుకో అని స్వామి అడిగితే, నాకేం వరం వద్దు స్వామి, నీవు తప్ప అని భగవంతుని ప్రార్థిస్తుంది. భగవంతునిలో సాయుధ్యాన్ని పొందుతుందండి. ఎవరు? ఈ సాలెపురుగు. ఆశ్చర్యము, సాలెపురుగుకు ఇంత మందిర నిర్మాణము ఒక మెజర్మెంట్, ఒక కొలత. స్వామిని మనం కొలుచుకుంటాం అంటామండి కదా. కొలుచుకోవడము అంటే నా మనస్సుకి తగినట్లుగా స్వామిని నేను కొలుచుకోవడం. ఒక మీటర్, ఒక స్కేల్ ఉందనుకోండి, దాంతో మనం ఎలా కొలుస్తామో అలా నా ఈ ఇంద్రియాలతో నా స్థాయికి, నా భక్తికి, నా హృదయానికి అనుగుణంగా స్వామిని నేను కొలుచుకోవడం, పూజించుకోవడం, అర్చించుకోవడం, అభిషేకించుకోవడం, అలంకరించుకోవడం, చూసి ఆనందించడం, ఇవంతా కొలుచుకోవడం. మరి ఈ సాలెపురుగు ఇంత చక్కగా కొలతతో ఎలా కొలిచింది? ఎవరి సాలెపురుగు? ప్రతిదానికి ఒక కార్యం ఉందంటే కారణం ఉంటుంది కదండి, కాజ్ అండ్ ఎఫెక్ట్. అంచేత ఈ ఎఫెక్ట్కి కాజ్ ఏమిటి? సాలెపురుగు ఎలా చెయ్యగలిగింది ఏమిటి? సాలెపురుగు భక్తికి కూడా స్వామి మెచ్చి అభయహస్తాన్ని ఇచ్చాడా? ఆత్మహత్య చేసుకోబోతుంటే రక్షించాడా? మరి మన పాలిట ఎందుకు రాడు? మరి మన భక్తి ఏమిటి, మన సంబంధం ఏమిటి, మన నిజాయితీ ఏమిటి, మన ఏకాగ్రత ఏమిటి అని ప్రశ్నించుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అంతేకాదండి, పరిణతి కలుగుతుందండి, పరివర్తన కలుగుతుందండి. ఇక ఆ సాలెపురుగు ఎవరు అని అంటే దేవతల శిల్పి విశ్వకర్మ. ఆ విశ్వకర్మ పుత్రుడండి ఇతడు. ఈ విశ్వకర్మ పుత్రుడు కాస్త తండ్రి బ్రహ్మగారు మాట్లాడుకుంటూ ఏదో ఒక నిర్మాణం గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఇతడు కాస్త టెంపర్గా అదేముంది, అది నేను చెయ్యగలను, అది అలా కాదు ఇలా అని కొంత ఎక్కువగా మాట్లాడాడు, అహంకరించాడు. ఎవరు? పుత్రుడు. దానితో బ్రహ్మగారికి చికాకు కలిగి, ఏమిటి అంత సాలెపురుగులాగా అల్లుకుపోతూ ఉన్నావు, సాలెపురుగు అయిపోదువుగాక అన్నారండి. అంటే అక్కడ దేవతా సాన్నిధ్యంలో ఉన్నటువంటి అతడు ఇదిగో ఈ దురహంకారంతో, దురభిమానంతో శాపాన్ని పొందాడు. అయితే పొందినటువంటి శాపవశాత్తు, శాపమా? కాదు కాదు, ఇక్కడ తిరిగి స్వామిలో సాయుధ్యాన్ని పొందాడండి, ఐక్యాన్ని పొందాడండి. అందుచేతే విశ్వకర్మ పుత్రుడు కాబట్టే అంత చక్కగా ఏది ప్రాకారానికి కొలత ఎంత ఉండాలి, మండపానికి ఎంత ఉండాలి, అంతరాలయానికి ఎంత ఉండాలి, గర్భగుడికి ఎంత ఉండాలి, ఇదంతా అంత చక్కగా చేసింది సాలెపురుగు రూపంతో. అందుచేత అటువంటి ఆ విశ్వకర్మ పుత్రుణ్ణి మరలా పరమేశ్వరుడు ఈ రీతిగా అనుగ్రహించి తనలో కలుపుకున్నారు, సాయుధ్యాన్ని ఇచ్చారండి. అంచేత ఈ సాలెపురుగు స్వామికి అంతా పైపైన కప్పింది. కానీ ఇక్కడ మన ఆచార్య స్వామి వారు ఏం చెబుతున్నారండి? మనస్సు అనేటటువంటిది గుడారము. గుడారములోకి స్వామి రావయ్యా, నీవు అమ్మతో పాటు రావయ్యా, వేంచేయవయ్యా, అంతేకాదు నీ ప్రమథ గణాలతో పాటుగా వేంచేసి ఇక్కడ స్థిరంగా ఉండవచ్చు. నీకు మరలా ఇక్కడి నుంచి మరి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నావా? హాయిగా మరలా నా మనస్సు మలచబడుతుంది, మడవబడుతుంది, ముడవబడుతుంది.
అంచేత మడచడానికి ముడచడానికి అన్నింటికీ వీలుగా ఉన్నటువంటి నా ఈ మనస్సు అనే గుడారాన్ని నీవు ఎక్కడికి వెళితే అక్కడికి నీ వెంట వస్తుంది. తీసుకెళ్ళు స్వామి. ఇక్కడ నా దగ్గర ఉంటే నన్ను ఇబ్బంది పెడుతుంది. చక్కగా నీ దగ్గర ఉందనుకో, నీ ప్రమథ గణాది సిబ్బందితో పాటుగా నా మనస్సు కూడా ఒక సిబ్బందిగా ఉంటుంది. అంచేత స్వామి ఈ రీతిగా అనుగ్రహించు అని స్వామివారు శంకర భగవత్పాదుల వారు ప్రార్థిస్తున్నారండి. మరి మనం కూడా అలా ప్రార్థిస్తే స్వామి సాక్షాత్తు మన మనస్సు అనేటటువంటి గుడారంలో వచ్చి వేయించేసి ఉంటాడు. అటువంటి స్వామికి నమస్కరిస్తూ స్వస్తి.